శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఈ శ్లోకంలో పరమ భక్తులైనటువంటి ఆళ్వారులను మనము అనునిత్యము స్మరించుకుంటూ ఉంటాము. ఈ ప్రార్థనా శ్లోకమును ఆళ్వారుల తనియన్ అంటారు. తనియన్ అంటే ప్రార్థనా శ్లోకము అని తెలుస్తోంది కదా. ఆళ్వార్ అంటే మనకు ఏమని అర్థం చెప్పబడ్డది అంటే లోతు తెలిసిన వాడు అని అర్థం చెప్పబడ్డది. ఏమి లోతు అంటే భక్తి లోతులు తెలిసినటువంటి వారు ఆళ్వారులు అని మనకు తెలుస్తోంది అన్నమాట. నిరంతరం కూడా భగవద్ అనుభవంలో మునిగి ఉంటూ ఆ భక్తి భావ జలధిలో ఓలలాడుతూ ఉండేటటువంటి వారుగా ఈ భక్త శిఖామణులైనటువంటి ఆళ్వారులు చెప్పబడుతూ ఉన్నారు. వీరిని 12 మందిగా 12 ఆళ్వారులుగా మనకు దర్శింపచేస్తారు. వీళ్ళని 12 సూరులు అని కూడా అంటారు. వైష్ణవాలయాలలో ప్రధాన దైవాన్ని మనం దర్శించుకున్న తర్వాత ఆళ్వారులందరూ కూడా కొలువై ఉండేటటువంటి ఆళ్వార్ సన్నిధి అని చెప్పబడేటటువంటి దాన్ని మనము సేవించుకోవడం చేస్తాము. అటువంటి ఆళ్వార్ల వైభవాన్ని మనము చెప్పుకుంటున్నాము. ఆధ్యాత్మికతకు ఆలవాలమైనటువంటి మన ఈ సువిశాలమైనటువంటి భారతావనిలో దక్షిణ భారతదేశము ఈ ఆళ్వారులందరికీ కూడా నెలవైనటువంటి చోటుగా చెప్పబడుతూ ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఆళ్వారులు అవతరించారు. నిరంతరము కూడా భగవత్ ప్రేమ సాగరంలో మునకలు వేసేటటువంటి వాళ్ళు ఈ ఆళ్వారులు. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యాయుధముల యొక్క దివ్య అలంకారముల యొక్క ఆభరణముల యొక్క అంశాలుగా ఆళ్వారులు కీర్తించబడడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళ పేర్లను ఒకసారి చెప్పుకుందాము. పొయ్గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు, తిరుమళిసై ఆళ్వారు, నమ్మాళ్వారు, మధురకవి ఆళ్వారు, కులశేఖర ఆళ్వారు, పెరియాళ్వారు, ఆండాళు, అలాగే తొండరడిప్పొడి ఆళ్వారు, తిరుమళిసై ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, అలాగే తిరుప్పాణి ఆళ్వారు అనే పేర్లతో ఈ ఆళ్వార్లు 12 మంది చెప్పబడుతూ ఉన్నారు. ఆళ్వారుల కోవలో మొట్టమొదట చెప్పబడినటువంటి పొయ్గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు అనే ముగ్గురికి ముదలాళ్వార్లు అని వ్యవహారం ఉండడం మనకు తెలుస్తూ ఉన్నదనమాట. వీళ్ళు ముగ్గురు సమకాలికులుగా చెప్పబడుతున్నారు. సుప్రసిద్ధమైనటువంటి దివ్య దేశమైన కాంచీపురము అనేటటువంటి, కంచి అని మనం వెళ్తుంటాం కదా, ఆ కాంచీపురంలోని వరదరాజస్వామిని సేవించి తరించినటువంటి భాగవతోత్తములుగా ఈ ముదలాళ్వార్లు చెప్పబడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కంచి అని చెప్పుకున్నాము, కాంచీపురం అని. ఆ కంచి వైభవం కూడా కొంచెం చెప్పుకుంటే ఎలాగా అంటే క అంటే బ్రహ్మ అని, అంచ్ అంటే పూజ అని మనకు అర్థాలు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామి బ్రహ్మ వలన అశ్వమేధ యాగాన్ని చేసినట్లుగా ఆ అశ్వమేధ యాగం చేత ఆరాధించబడినటువంటి వానిగా మనకు ఒక ఐతిహ్యం తెలుస్తూ ఉన్నదనమాట. అలాగే ఆ దివ్య దేశాలు అనేటటువంటి మోక్షదాయకమైనటువంటి దేశాలను చెప్పేటప్పుడు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైధా మోక్షదాయకా అంటూ చెప్పబడ్డది. ఈ 7 మోక్షదాయకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో కాంచీ పట్టణం అనేటటువంటిది సుప్రసిద్ధమైనటువంటిది. దానికే కరిశైలమని, హస్తిగిరి అని పేర్లు ఉండడం కూడా మనకు తెలుస్తున్నది. అక్కడ ఆ దివ్య దేశంలో అనంత సరస్సు అనేటటువంటి ఒక దివ్య తీర్థం ఉన్నది. పుణ్యకోటి విమానము అనేటటువంటిది కూడా అక్కడ ఉంది.
అక్కడ దేవరాజస్వామి వెలసి ఉన్నాడు. అక్కడ వెలసి ఉన్నటువంటి దేవరాజస్వామి కంచి వరదుడు, వరదరాజస్వామి అనేటటువంటి పేరుతో పూజలు అందుకోవడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ స్వామిని నమ్మి సేవించినటువంటి వాళ్ళను గురించి అనేకమైనటువంటి ఐతిహ్యాలు మనకు తెలియవస్తాయి. ఎలాగట అంటే కృతయుగంలోను, త్రేతాయుగంలోను, అలాగే ద్వాపరంలోను శ్రీమన్నారాయణుడు తన విభవావతారాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటటువంటి దాన్ని నిర్వహించడం మనకు తెలుస్తూ ఉన్నది కదా. కలియుగంలో మరి పరమాత్మకు విభవావతారము అనేటటువంటిది స్వీకరించే అవకాశం లేదు. సాక్షాత్తుగా తాను అవతరించకున్న తన ఆయుధాలను పంపించి జనులందరినీ, ఆయుధాలను పంపాడు, అలంకారాలను అలా అన్నింటినీ పంపాడు, జనులను కృతార్థులను చేయదలుచుకున్నాడు ఆ శ్రీయప్పతి. కలియుగం ఎలాగా అంటే కలియుగం ప్రారంభమై జనులందరూ కూడా జ్ఞానము, భక్తి మొదలైన వాటి పట్ల ఆసక్తి లేని వాళ్ళై వాళ్ళందరూ కూడా ఆ భక్తి మార్గాన్ని అవలంబించడం లేదు, తనను పొందే మార్గాన్ని వీళ్ళు తెలుసుకోవడం లేదు అని తెలుసుకున్న పరమాత్మ ఏం చేశాడంటే వాళ్ళు ఆ జ్ఞాన భక్త్యాదులన్నీ విడిచిపెట్టి పూర్తిగా చెడిపోయిన తర్వాత తాను సంకల్పించినటువంటి కార్యం అనేటటువంటిది నెరవేరదు. కాబట్టి అది ఎలా ఉంటుందట అంటే ఊరు మునిగిపోయిన తర్వాత చెరువుకు ఆనకట్ట కట్టడం అంటారు కదా, అలా ఉంటుంది. అటువంటి ఆపద జనులందరికీ రాకముందే పరమాత్మ ఏం చేశాడంటే కలియుగం ప్రారంభం కావడానికి ముందే తన పాంచజన్యపు అంశతో, పరమాత్మ శంఖు చక్రాలను ధరించి ఉండడం అనేది మనకు తెలుస్తుంది కదా, తన పాంచజన్య శంఖం అంశతో, ఎలాంటి పాంచజన్యం అది మనకు పంచాయుధ స్తోత్రంలో తెలుస్తుంది. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహాంతః తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్య అని చెప్పబడినటువంటి ఆ పాంచజన్య శంఖం యొక్క అంశతో మొదటి ఆళ్వారును పొయ్యిగై ఆళ్వార్ అంటారు, వారిని అవతరింప చేయడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. వీరు ద్వాపర యుగ ఆదిలో అంటే అక్కడ మనకు చరిత్ర ప్రకారము తెలిసిన ఒక ఇదేమిటంటే 8,60,60,909 సంవత్సరము అని చరిత్రలో తెలుస్తోంది. ఆ సమయంలో సిద్ధార్థినామ సంవత్సరపు అల్పిసి మాసం అంటారు. తమిళ కాలమానాన్ని బట్టి, సౌరమానాన్ని బట్టి తులామాసము అని కూడా అంటారు దాన్ని. అదే మన చాంద్రమానాన్ని అనుసరించి అది ఆశ్వేజ మాసంగా చెప్పబడుతుంది. శుక్లపక్షపు అష్టమి నాడు శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం నాడు కాంచీపురంలో ఉన్నటువంటి యథోక్తకారి పెరుమాళ్ సన్నిధిలో ఈ సరస్సులో పొత్తామరలో అంటే బంగారు తామరలో ఈ పొయ్యిగై ఆళ్వారు అవతరించినట్లుగా మనకు వీరి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. పొయ్యిగై అంటే అర్థం ఏమిటి అంటే సరస్సు అని అర్థము. ఈ పొయ్యిగై ఆళ్వారికే సరోయోగి అని, కాసార యోగి అని పేర్లు ఉండడం కూడా, కొళత్తాళ్వార్ అంటే కూడా అనే వీరే ఆ పేరు కూడా వీరికి ఉండడం మనకు తెలుస్తూ ఉన్నది. వీరిని సరోయోగి అంటారు కదా. సరస్సుకు వీరికి కొన్ని సామ్యాలు చెప్పబడడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. సరస్సు ఏమిటంటే సజ్జీవనం అని చెప్పబడ్డది, అంటే మంచి జలాలు కలిగినటువంటిదిగా చెప్పబడ్డది. ఈ ఆళ్వారు కూడా సజ్జీవనంగా చెప్పబడ్డారు, అంటే సత్పురుషులకు జీవమును ఇచ్చేవారు, సత్పురుషులకు జీవము వంటి వారు అని అర్థం తెలుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే సరస్సు బహుసత్వ యోగము కలిగినటువంటిదిగా చెప్పబడ్డది, అంటే అనేక ప్రాణుల సంబంధమును కలిగినటువంటిది. అటువంటి అర్థం చెప్పబడ్డది కదా. మరి సామ్యము, ఈ ఆళ్వారుతో సామ్యం చెప్పేటప్పుడు ఆళ్వారు కూడా బహుసత్వ యోగం అనేటటువంటిది కలిగిన వారిగా చెప్పబడుతూ ఉన్నారు. మరి సరస్సు వలన తాప పరిహారం అవుతుంది అని కదా చెప్పబడుతుంది. అందులో మునకలు వేయడం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. సరస్సులో స్నానం చేసి చల్లదనాన్ని పొందినట్లుగానే ఈ ఆళ్వారును దర్శించినంత మాత్రముననే క్రోధాదులన్నీ కూడా నశించిపోయి ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని జనులు పొందేవారు అని మనకు తెలుస్తూ ఉన్నదనమాట.
సరస్సులోని నీళ్లు ఎలాగైతే దాహాన్ని తీర్చేవిగా అమృతంగా చెప్పబడతాయో, వీరి ఈ ఆళ్వారు యొక్క సూక్తులనేటటువంటి అమృతము ఎలాగా అంటే ఇహపర సౌఖ్యములనేటటువంటి వాటిని ఇచ్చేవిగా చెప్పబడుతూ ఉన్నాయి. దివ్య జ్ఞాన సంపన్నులుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. వీరు ఒక చోట స్థిర నివాసం అనేటటువంటిది ఏర్పరచుకోకుండా లభించినటువంటి దాన్ని వీరు ఆహారంగా స్వీకరిస్తూ ఉండేవారు. దివ్య దేశ సందర్శనం చేస్తూ లభించినది వారు స్వీకరిస్తూ ఆహారంగా స్వీకరిస్తూ తిరుగుతూ ఉండేవారు అని చెప్పబడ్డది. ఎలాగా అంటే శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్తుకు ఉపదేశం చేసినటువంటి సుఖ మహర్షికి ప్రతి వస్తువులోనూ భగవంతుడు సాక్షాత్కరించిన విధంగానే ఈ ఆళ్వారుకు కూడా సర్వము కూడా భగవన్మయము అనేటటువంటి భావన ఉండేది అని చెప్పబడుతూ ఉన్నది. మనకు ఒక శ్లోకం చెప్తారు. ఎలాగా అంటే వీరిని స్మరించుకునేటటువంటి ఒక శ్లోకాన్ని, సంజీవనత్వాత్ బహుసత్వయోగాత్ సంసారదావాగ్ని వినాశకత్వాత్ శైత్యోదయాత్ సూక్త్యమృత ప్రవాహాత్ సరోభిదానం యముదాహరంతి అంటూ చెప్పబడ్డది. పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని చిగురింపచేసేటటువంటి జ్ఞానామృతాన్ని అందించినటువంటి వీరిని అటువంటి చల్లటి సరస్సుతో పోల్చడం అనేటటువంటిది చేస్తారు. అలా పోల్చడం వల్లనే వీరికి ఈ పొయ్గై ఆళ్వార్ అనేటటువంటి పేరు, సరోయోగి అనేటటువంటి పేరు సార్థకం కావడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.